ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ మాయం కేసు ఛేదించారు పోలీసులు. అదే బ్యాంకులో అప్రైజర్గా పనిచేస్తున్న రాజు నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. బ్యాంకులో మాయమైన మొత్తం బంగారం 6.449 గ్రాములకు సొత్తువిలు 10 కోట్లని పోలీసులు తెలిపారు. రాజు నుంచి 4.120 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో మాయం చేసిన బంగారం వివిధ షాపుల్లో నిందితుడి పేరుపై అతని తండ్రి పేరు మీద తాకట్టు పెట్టినట్టుగా గుర్తించారు. గోల్డ్ మాయం కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఇతరులపై ఆరా తీస్తున్నామని తెలిపారు పోలీసులు. ఈ నకిలీ బంగారాలు పెట్టడము, లేకపోతే ఆ గోల్డ్ పౌచ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏదైనా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేయడము, అట్లా బ్యాంక్ని చీటింగ్ చేశాడు, పబ్లిక్ని చీటింగ్ చేశాడు. ఈ బ్యాంకులో కూడా సంవత్సరాల నుంచి ఈ అప్రైజర్లు పనిచేయడము, అప్రైజర్ మీద చాలా నమ్మకం పెట్టుకోవడము. బ్యాంకులో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ లోన్ వచ్చినప్పుడు అప్రైజర్ పని ఏంటి, ఆ బంగారాన్ని టెస్ట్ చేసి దాని ప్యూరిటీ ఎంత, దాని వెయిట్ ఎంత చెప్పాలి. అది సరి చూసుకోవాల్సిన అవసరం మన లోన్ ఆఫీసర్ కానీ, బ్యాంక్ మేనేజర్ కానీ, ఆ బ్రాంచ్ మేనేజర్కి కోడ్స్ ఉన్నాయి. అది ఫెయిల్ అయింది ఇక్కడ. కానీ ఈ కేసులో ఏం జరిగింది, ఇతనే చాలా రోజుల నుంచి అక్కడ పనిచేయడము, చాలామందికి పరిచయాలు పెట్టుకోవడము. ఈ వ్యక్తి ఏం చేశారు, ఒక వ్యక్తి వెళ్ళి బంగారు లోన్ అడుగుతాడు, నాకు 10 లక్షలు కావాలి హారం పెట్టుకో అని చెప్పి లోన్ ఇస్తాడు. వీడేం చేస్తారు, ఆ 10 లక్షలు ఇచ్చేస్తాడు. అది ఎక్కడి నుంచి ఇచ్చారో కూడా తెలియదు. సొంత డబ్బు నుంచి ఇచ్చాడా, బ్యాంక్ నుంచి ఇచ్చాడా, కొన్ని లోన్స్ సొంతంగా ఇచ్చేసాడు. మీరు 10 లక్షలు లోన్ అడిగారు, కానీ మీరు పెట్టే బంగారం విలువ 20 లక్షలు ఉండొచ్చు, కొన్నిసార్లు 30 లక్షలు ఉండొచ్చు. ఆ చీటీ మీద రాసేసి అవును నీకు 10 లక్షలు లోన్ ఇచ్చేస్తున్నానని ఈయనే సంతకం పెట్టేసి నీ వస్తువు మా దగ్గర ఉందని సంతకం ఇచ్చేశాడు. కానీ బ్యాంకులో లోనే లేదు. అలా ఒక మోసం చేశాడు. అలా ఇది చాలా కాంప్లికేటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. 2024 నుంచి జరుగుతుందో 2024 నుంచి జరుగుతుంది కాబట్టి ఎక్కడ వెళ్ళింది, ఏం జరిగింది క్షుణ్ణంగా విచారిస్తారు. వాళ్ళ ఆస్తుల్ని కూడా అటాచ్ చేసి ఆ బంగారు తిరిగి వచ్చేటట్లు కోర్టు ద్వారా ఆర్డర్